నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గంజాయి నియంత్రణే లక్ష్యం. పోలీస్ స్టేషన్ తనిఖీలో ఎస్పీ తుషార్ డూడే. రాజేశ్వరి రూపంలో దర్శనమిచ్చిన చౌడేశ్వరిదేవి. బలిజ కులస్తుల మనోభావాలు దెబ్బతీస్తున్న జీవోను ఉపసంహరించుకోవాలి. మద్యం మత్తులో కింద పడి మృతి చెందిన వ్యక్తి. వార్తలోని వివరాలు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతూ ఉన్నదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ముందస్తు చర్యల్లో భాగంగా 2002 ఓటరు జాబితాతో 2025 ఓటరు జాబితాను సరిపోల్చే కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదన్నారు. ఈ ప్రక్రియ జిల్లాలో సెప్టెంబర్ 19 నుంచి 26వ తేదీ వరకు కొనసాగుతుందని, ఇప్పటి వరకు 25% జాబితా సరిపోలిందని, ఈ ప్రక్రియ నిర్వహణలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ ద్వారా బోగస్ మరణించిన వారిని జాబితా నుంచి తొలగించి పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించవచ్చన్నారు. జిల్లాలో 1776 పోలింగ్ స్టేషన్ల పరిధిలో బిఎల్ఓలకు ఈ ప్రక్రియపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, రాజకీయ పార్టీ ప్రతినిధులు తమ బిఎల్ఏ ద్వారా పరిశీలించవచ్చని తెలిపారు. దీంతో పాటు రాజకీయ పార్టీ ప్రతినిధులు తమ దృష్టికి వచ్చిన బోగస్ మరణించిన వారి వివరాలను బిఎల్ఓలకు తెలిపి ఓటరు జాబితా నుంచి తొలగించే కార్యక్రమానికి సహకరించాలని కోరారు. 18 సంవత్సరాల వయసు పూర్తి చేసి నూతనంగా ఓటరుగా నమోదు చేసే ప్రక్రియ సంతృప్తికరంగా కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ పార్టీ ప్రతినిధి సురేంద్ర కుమార్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పరదేశి, బీజేపీ ప్రతినిధి అట్లూరి శ్రీనివాసులు, జనసేన పార్టీ ప్రతినిధి యశ్వంత్, సిపిఎం పార్టీ ప్రతినిధి గంగరాజు, ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ రాజేంద్ర, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్లస్ బోగస్ అంటే మల్టిపల్ ప్లస్ అవుట్ సైడ్ నుంచి ఫారెన్ ఎలిమెంట్. సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారానే ఇది ఈ సమస్య రూల్ అవుతుంది. మేబీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ఫారెన్ ఎలిమెంట్ సంఖ్య తక్కువ ఉండొచ్చు, కానీ బోగస్ సంఖ్య ఉంది. ఒక వ్యక్తి ఎక్కడ కూడా రిజిస్టర్ అయ్యారు, ఒక వ్యక్తి అక్కడ కూడా రిజిస్టర్ అయ్యారు, మల్టిపుల్ ఉన్నాయి. సో ఐడియా ఈజ్ మనం అనేదే ఫామ్ 6, ఫామ్ 7 ఫామ్ 8 ఎక్సర్సైజ్ చేస్తాం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈజ్ ఎ వెరీ కాంప్రిహెన్సివ్ ఎక్సర్సైజ్. అండ్ బీహార్లో చేస్తే 7.52 crore ఆల్మోస్ట్ 50 to 52 lakh ట్రేస్ అవుట్ కాలేదు. ప్రతి చోట వాళ్ళు మైగ్రేషన్ అనేది. అండ్ ఇఫెక్ట్ అంటే ఏం ఇక్కడ పడింది, చాలామంది పంజాబ్, హర్యానా, యూపీ నుంచి ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు. సో దట్ దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఫియర్, అక్కడ నుంచి ఓట్ తీసేస్తారు, సిటిజన్ అలాంటి కొన్ని అకౌంట్ ఉన్నాయి. సో మెయిన్లీ పర్పస్ ఒకటి వీడౌట్ చేయాలి. సో మీరు కూడా మీరు పొలిటికల్ పార్టీస్ కూడా చెప్పాలి, ఈ ఎక్సర్సైజ్ త్వరగా స్టార్ట్ అవుతుంది. ఇన్ 2 months 3 months డైరెక్షన్స్ వస్తాయి. అండ్ దెన్ ఎనీవే డైరెక్షన్స్ వస్తే మీకు క్లారిటీ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు కూడా రకరకాలుగా ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఉంటాయి. ఈ వాళ్ళు ఈ ఫలానా మంది ఎంతమంది కరెక్ట్ కాదు, వాళ్ళు ఆల్రెడీ డిలీట్ అవ్వాలి కానీ డిలీట్ కాలేదు, అటువంటి ఇష్యూస్ మీరు ఆ సమయంలో చూసుకోవచ్చు. సో ఫామ్ టెండెన్సీ చూస్తే డిలీషన్స్ చాలా తక్కువ నెంబర్ ఉంది, 49. ఇది మామూలుగా చూస్తే డెత్స్ ఉన్నాయి. ఫామ్ 6 ఫస్ట్ టైం ఓటర్, మేబీ ఫస్ట్ టైం ఓటరే ఇది. అంటే ఫస్ట్ టైం ఓటర్ కాకుండా ఒక 18+ లేకుంటే చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎలక్షన్ టైంలోనే
what is our population data, ఈ సమయానికి ఎంత డేటా, ఈరోజు ఈ డేటా చూస్తే వాళ్ళకి పెద్ద ఐడియా ఉండకపోవచ్చు. డిఫరెన్స్ ఏమిటి, ఎంతమంది డిలీట్ అయ్యారు, ఏమైనా కాన్స్టిట్యున్సీలో ఒక సిస్టమేటిక్ ఎక్సర్సైజ్ అవుతుంది. సో యూనో దట్ క్లారిటీ విల్ బి గివెన్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 9 బ్యాక్ సైడ్ చూస్తున్నారు, లాస్ట్ 9 నెలల నుంచి ఉండాలి, యువర్ బర్త్ నా దగ్గర ఉండాలి, సిమిలర్లీ ఓటర్ కూడా నా దగ్గర ఉండాలి. మేబీ దట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ బలిజ కులస్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జారీ చేసిన జీవో నెంబర్ 5ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కుల పెద్దలు విజ్ఞప్తి చేశారు. ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం పుంగనూరు నియోజకవర్గ బలిజ కుల సంఘ అధ్యక్షులు నానబాల గణేష్ తదితర సంఘ పెద్దలు కలిసి స్థానిక కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ రాముకు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం దొమ్మరి కులస్తుల పేరు మారుస్తూ వారి కులాన్ని గిరిబలిజ అని గుర్తిస్తున్నట్లు జీవో నెంబర్ 5 జారీ చేయడంతో బలిజ కులస్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. గిరి బలిజలు బలిజ అనే పదాన్ని తొలగించి ఇచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అధ్యక్షుడు విజయ్ కుమార్, నియోజకవర్గ కాపునాడు అధ్యక్షుడు నానబాలమణి, పుంగనూరు బలిజ సంఘ నాయకులు నానబాల కుమార్, రాయల్ పీపుల్స్ ఫ్రంట్ రాయలసీమ లీగల్ అడ్వైజర్ మనోహర్, రాయల్ పీపుల్స్ ఫ్రంట్ జిల్లా యూత్ సెక్రటరీ హేమంత్ రాయల్, అమర్నాథ్ కుమార్, పూల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై రాయల్, జై రాయల్, జై రాయల్, జై రాయల్, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై బలిజ. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం దొమ్మరి కులస్తుల్ని గిరి బలిజలుగా జీవో నంబర్ ఇష్యూ చేస్తూ వారిని గిరి బలిజలుగా గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వము ఒక జీవోని ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బలిజలను బీసీలో చేర్చకపోగా అనేక అన్యమత కులాలను కూడా ఇందులో చేర్చి వారికి అవమానం కలిగించేట్టుగా, మాకు అవమానం కలిగించేట్టుగా ఈ దొమ్మరి బలిజల కులస్తులని గిరి బలిజలుగా చేయడం అనేది చాలా సమంజసమైనటువంటి విషయం కాదు. కాబట్టి ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించి ఈ జీవోని రద్దుపరచాల్సిందిగా మేము ఈ పుంగనూరు పట్టణ బలిజ సేవా సంఘం తరఫున మరియు ఆర్పీఎఫ్ తరఫున మరియు కాపునాడు తరఫున అందరి తరఫున మేము కోరుకుంటున్నాము. కాబట్టి ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించి వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేమంతా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. చిత్తూరు జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపి గంజాయి రహిత సమాజంగా తీర్చిదిద్దడానికి పోలీసు శాఖ కృషి చేస్తుందని ఎస్పీ తుషార్ డూడి పేర్కొన్నారు. బుధవారం పుంగనూరు పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. కేసులకు సంబంధించి వివరాల పురోగతిపై సమీక్షించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి నిర్ణీత గడువులోపు న్యాయం చేయాలని సిబ్బందికి సూచించారు. తర్వాత శిథిలావస్థలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ ను పరిశీలించారు. పోలీసుల పనితీరుపై ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాల గురించి వివరిస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ డేగల ప్రభాకర్, సిఐ సుబ్బరాయుడు, ఎస్ఐ హరిప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ పుంగనూరు గ్రేడెడ్ స్టేషన్కి సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో స్టేషన్ పరిధి ఎలా ఉంది, స్టాఫ్ యాక్టివ్ ఉన్నారు లేదా అది మాట్లాడాము. జిఎంఎస్ కేసుతో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ పిల్లలు గురించి స్కూల్స్, కాలేజెస్లో, జనరల్ సొసైటీలో సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నాయి, వాళ్ళకి కూడా కొంచెం ఇక్కడ ఇలోప్మెంట్ కేసెస్ ఎక్కువ ఉంటే దాంట్లో ఎలా ముందుకు వెళ్ళాలి, కౌన్సిలింగ్ చేయాలి, స్కూల్ కాలేజెస్లో కూడా ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకొని ఏమర్థమైంది అంటే కొంచెం సింగిల్ పేరెంట్ ఉన్న చోట ప్లస్ కొన్ని ఎకనామికలీ వీకర్ సెక్షన్ దగ్గర ఈలోప్మెంట్ ప్లస్ చైల్డ్ మ్యారేజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. దాన్ని కూడా అడ్రస్ చేస్తాము.
ఇది రిలేటివ్లీ కేసెస్ ప్రకారంగా కొంచెం హెవీ స్టేషన్ ఉంది. స్టాఫ్తో కూడా ఇంటరాక్ట్ చేశాము, వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా వచ్చే కాలంలో క్రైమ్ కంట్రోల్ చేయడానికి, ఇష్యూస్ కంట్రోల్ చేయడానికి ఎలా ముందుకు వెళ్ళాలి అది సిఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ ఇంకా కొంచెం స్టేషన్ని స్ట్రెంగ్తన్ చేసుకొని ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ. నా మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను, స్పెషల్లీ క్రైమ్ అగేన్స్ట్ విమెన్, చిల్డ్రన్, గంజాయి అది ఫోకస్ పెట్టుకొని ఖచ్చితంగా చేస్తాము. గంజాయి గురించి మీరు అడిగారు, దానికి కూడా 2 ఆస్పెక్ట్ ఉన్నాయి. ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకొని ఎక్కడ పిల్లలు, ఎందుకంటే కన్జ్యూమర్ని కూడా స్పెషల్లీ యంగ్ ఏజ్ కన్జ్యూమర్ని ఒక విక్టిమ్ అలాగే మేము చూస్తాము, ఒక ముద్దాయి కంటే కాకుండా. సో అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకువస్తాము, అందరితో మాట్లాడతాము, అది కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో ఒక జాయింట్ ప్రోగ్రామ్ ఉంటుంది మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ కలిపి. సెకండ్, ఏ సప్లయర్స్ ఉన్నారు ఆ రూట్స్ కొంచెం స్టడీ చేసుకొని, హాట్స్పాట్స్ స్టడీ చేసుకొని వాళ్ళ మీద ఖచ్చితంగా గట్టిగా చర్యలు ఉంటాయి. పీడీ యాక్ట్ ఎక్స్టర్న్మెంట్ ఇలాంటివి కూడా ప్లాన్ చేస్తాము. ఇఫ్ నీడెడ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ప్రాపర్టీ అటాచ్మెంట్ కూడా ఉంటాయి. సో అది దాంట్లో స్టడీ చేస్తున్నాము, ఇన్ఫర్మేషన్ పెడుతున్నాము. మీ దగ్గర కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాతో షేర్ చేయండి. సో ఫర్ ష్యూర్ ఈ గాంజా వాంజా ఇలాంటి దాంట్లో సీరియస్ యాక్షన్ ఉంటుంది. అండ్ ఈ స్కూల్స్ దగ్గర 100 మీటర్ 500 మీటర్ లోపల ఏ షాప్స్ ఉంటాయి, ఎలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద కూడా సర్వేలెన్స్ పెడుతున్నాము. సో మీడియా ద్వారా వాళ్ళకి కూడా ఒక సలహా లేకపోతే వార్నింగ్ నేను ఇస్తున్నాను. సో వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎక్కడైనా మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసింది దట్ వాళ్ళు కూడా ఇలాంటి ప్రొడక్ట్స్కి సపోర్ట్ చేస్తున్నారు ఆర్ ఇలాంటి వాళ్ళని కొంచెం స్పేస్ ఇస్తున్నారు అంటే వీ విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్ ఆల్సో. థ్యాంక్ యూ. పొంగనూరు రూరల్ చెదల గ్రామం శ్రీ సప్తమాతృక సమేత చౌడేశ్వరిదేవి దసరా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. బుధవారం ఉదయం వేద పండితులు సప్తమాతృకల ఆరాధన, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత అమ్మవారి మూలవర్లను శ్రీ రాజరాజేశ్వరి రూపంలో అలంకరించి పూజలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కార్యక్రమాలను ఆలయ ధర్మకర్త వేణుగోపాల్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. పొంగనూరు మండలం చెదల గ్రామంలో వెలిసియుండు శ్రీ సప్తమాతృక సహిత శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ దినం. ఈరోజు ఉదయపూర్వం అమ్మవారి అభిషేకం, కలశారాధన, నిత్య హోమాలతో పాటు ఈరోజు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య హోమం జరిపి అమ్మవారి మూలమంత్ర హోమంతో పాటు పూర్ణాహుతి గావించి అమ్మవారి విశేష అలంకరణ జరిపి ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు క్రీడల్లో భాగంగా క్రికెట్ కూడా ప్రారంభించడం జరిగింది. ఈరోజు నుంచి సుమారు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం బయట వాళ్ళతో ఇక్కడ టోర్నమెంట్ నిర్వహించే వాళ్ళం, చాలామందికి అవకాశం కల్పించాం. కానీ ఈసారి మా ట్రస్ట్ సభ్యులందరూ కలిసి మన పొంగనూరు నియోజకవర్గం వాళ్ళకు మాత్రమే అవకాశం కల్పించాలి. ఎందుకంటే మన వాళ్ళలో ఉన్న సత్తా ఏంటి, మన వాళ్ళలో ఉన్న నైపుణ్యత ఏంటి మనకు తెలియాలి. కాబట్టి ఈసారి ప్రత్యేకంగా మీరు పొంగనూరు నియోజకవర్గాన్ని మాత్రమే ఎంచుకోండి అని వారి ఆదేశం మేరకు ఈ సంవత్సరం పొంగనూరు నియోజకవర్గ టీములు మాత్రమే ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి క్రీడాకారులందరూ ఈ విషయం గమనించి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం జరుపుకోండి. ముఖ్యంగా క్రీడలనే కాకుండా ప్రతి ఒక్క విషయంలోన మా ఎన్వీఆర్ ట్రస్టు ప్రతి ఒక్క విషయాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రతినిత్యం ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మధ్యలో రోడ్డుపై కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన పొంగనూరు పట్టణం ఎన్టీఆర్ కూడలి పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ అశ్వత్థ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం బాలాజీ కాలనీకి చెందిన 45 సంవత్సరాల రామయ్యగా తెలిసింది. ఇతను కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య, పిల్లలు గత కొన్ని సంవత్సరాలుగా అన్నమయ్య జిల్లా మదనపల్లి చిప్పిరిలో ఉన్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం తెలిసిందని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నడుచుకుంటూ వస్తూ రోడ్డు పక్కనే ఉన్న ఫుట్పాత్ పై ఒక్కసారిగా పడడంతో తలకు గాయమై మృతి చెందినట్లు స్థానికులు తెలియజేశారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బుధవారం తిరుమలలో కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫల పుష్ప ఫోటో ప్రదర్శనలతో పాటు రామ్ బగీచా 2లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సెంటర్లో చైర్మన్ మాట్లాడుతూ బుధవారం సాయంత్రం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ఫల పుష్ప ఫోటో ప్రదర్శన ప్రతిబింబిస్తోందని తెలిపారు. తిరుమలలో రవాణా, క్యూరైన్ విధానం, అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం పంపిణీ తదితర విశేషాలను తెలియజేసే అరుదైన ఫోటోలు ఆకర్షణగా నిలుస్తున్నాయని అన్నారు. ఆయుర్వేద, అటవీ శాఖ, శిల్ప కళాశాల స్టాల్స్ను ఆయన అభినందించగా టీటీడీ పబ్లికేషన్స్, అగరబత్తి స్టాళ్లను కూడా సందర్శించారు. గార్డెన్ విభాగం రూపొందించిన ఘటోత్కచ, బకాసుర, సురస్వ, ద్రౌపది స్వయంవరం వంటి పురాణ నేపథ్య పుష్ప అలంకారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చైర్మన్ కొనియాడారు. అదేవిధంగా బెంగళూరుకు చెందిన కళాకారిణి గౌరీ రూపొందించిన సైకత శిల్పంలో ఆనంద నిలయ విమాన వెంకటేశ్వరుణ్ణి మోసుకు వెళ్తున్న మహాగరుడ రూపకల్పన విశేషంగా ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు.
కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం అమ్మవారిని పార్వతీదేవిగా అలంకరించారు. ఓ చేతిలో త్రిశూలం, మరో చేతిలో శివలింగంతో అమ్మవారు ఉగ్ర రూపంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. మద్దన్నపల్లి గ్రామంలో రామకోటి అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో రామకోటి మహాయజ్ఞాన్ని చేపట్టారు. మొదట ఆంజనేయ స్వామి మూలవర్లను అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించారు. నిర్విరామంగా 3 రోజులు రామకోటి భక్తి గీతాలు ఆలపిస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. దేవి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం వివిధ రూపాల్లో అమ్మవార్లు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. प्रालेयाचल वंश पावन करी काशी
कल्पहरिचन्दन पारिजात मध्ये शशाङ्कमणिमण्डितवेदि संस्थे अर्धेन्दुमौलिसुललाटषडर्थनेत्रे भिक्षां प्रदेहि गिरिजे क्षुधिताय मह्यम् केयूरहारकटाङ्गदकर्णपूरे काञ्चीकलापमणिकान्तलसद्दुकूले दुग्धान्नपात्रवरकाञ्चनदर्विहस्ते भिक्षां प्रदेहि गिरिजे क्षुधिताय मह्यम् आलीकदम्ब परिसेवितपार्श्वभागे शक्रादिभिः मुकुलिताञ्जलिभिः पुरस्तात् देवी त्वदीयचरणौ शरणं प्रपद्ये भिक्षां प्रदेहि गिरिजे क्षुधिताय मह्यम् गन्धर्वदेव ऋषिनारदकौशिकात्री व्यासाम्बरीशकलशोद्भव कश्यपाद्याः भक्त्या स्तुवन्ति निगमागमसूक्तमन्त्रैर्भिक्षां प्रदेहि गिरिजे क्षुधिताय मह्यम् लीलावतांसि तव देवि ऋगादिवेदाः सृष्ट्यादिकर्मरचना भवदीयचेष्टा त्वत्तेजसा जगदिदं प्रतिभाति नित्यम् भिक्षां प्रदेहि गिरिजे क्षुधिताय मह्यम् शब्दात्मिके शशिकलाभरणार्थदेहे शम्भोरुरस्थल निकेतन नित्यवासे दारिद्र्यदुःखभवहारिणि कात्वधन्या भिक्षां प्रदेहि गिरिजे क्षुधिताय मह्यम् सन्ध्यात्रये सकलभूसुरसेव्यमाने स्वाहा स्वधामि पितृदेवगणार्तिहन्त्री जायाः सुता परिजनातिथयो न कामाः भिक्षां प्रदेहि गिरिजे क्षुधिताय मह्यम् सद्भक्तकल्पलतिके भुवनैकवन्द्ये भूतेश हृत्कमलमग्न कुचाग्रभृङ्गे कारुण्यपूर्णनयने किमुपेक्षसे माम् भिक्षां प्रदेहि गिरिजे क्षुधिताय मह्यम् अम्ब त्वदीयचरणाम्बुजसंश्रयेण व्रह्मादयोऽप्यविकलां श्रियमाश्रयन्ते तस्मादहं तव नतोऽस्मि पदारविन्दम् भिक्षां प्रदेहि गिरिजे क्षुधिताय मह्यम् एकाग्रमूलनिलयस्य महेश्वरस्य प्राणेश्वरी प्रणतभक्तजनाय शीघ्रम्
कामाक्षि रक्षित जगत्त्रितये न पूर्णे भिक्षां प्रदेहि गिरिजे क्षुधिताय मह्यम् भक्त्या पठन्ति गिरिजा दशकं प्रभाते मोक्षार्थिनो बहुजना प्रथितो न कामाः प्रीता महेश वनिता हिमशैलकन्या तेषां ददाति सुतरां मनसेप्सितानि निर्धूताखिल घोर पावनिकरी प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचलवंश पावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी मातान्नपूर्णेश्वरी नानारत्नविचित्रभूषणकरी हेमाम्बराडम्बरी मुक्ताहारविडम्बमानविलसद्वक्षोजकुम्भान्तरी काश्मीरागुरवासिताङ्गरुचिरा काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी मातान्नपूर्णेश्वरी योगानन्दकरी रिपुक्षयकरी धर्मैकनिष्ठाकरी चन्द्रार्कानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी सर्वैश्वर्यकरी तपःफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గంజాయి నియంత్రణే లక్ష్యం, పోలీస్ స్టేషన్ తనిఖీలో ఎస్పీ తుషార్ డూడే. రాజేశ్వరి రూపంలో దర్శనమిచ్చిన చౌడేశ్వరిదేవి. బలిజ కులస్తుల మనోభావాలు దెబ్బతీస్తున్న జీవోను ఉపసంహరించుకోవాలి. మద్యం మత్తులో కింద పడి మృతి చెందిన వ్యక్తి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.